పెన్సిల్ మునపై శివతాండవం. చూడొచ్చు ఇక్కడ పెన్సిల్ ఏదైతే పెన్సిల్ ఉంటుందో సన్నగా ఉంటుందో ఆ మొన ఇది. ఆ పెన్సిల్ మొన మీద శివతాండం చేస్తున్నట్టు జరపదు. ఇదిగో దాని మీద పోతుంది ఇది. ఇట్లా పెడదాం. రైట్. పెన్సిల్ మొన మీద శివతాండవం. పెన్సిల్ ఏదైతే మొన ఉంటుందో ఆ మొన మీద శివతాండవం, శివుడు తాండవం చేస్తున్నట్టు, శివుని ఆకారంలో శివుడు నృత్యం తాండవం చేస్తున్నట్టు గణసులం, ఇవి త్రిశూలం ఇవన్నీ కూడా చెక్కిండట. పెన్సిల్ మొనపై శివతాండవం. పెన్సిల్ చెక్కి దాంతో బొమ్మలు గీస్తారు చాలామంది. కానీ ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డి గల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ ఆ మొననే బొమ్మగా మలిచాడు. మహాశివరాత్రిని పురస్కరించుకొని తాండవం చేస్తున్న శివుడి రూపాన్ని పెన్సిల్ మొనపై చెక్కారు. 8 మిల్లీమీటర్ వెడల్పు, 18 మిల్లీమీటర్ల ఎత్తున ఈ సూక్ష్మ శిల్పాన్ని చెక్కేందుకు 10 గంటలు పట్టిందని వెంకటేష్ తెలిపారు. మొత్తం మీద ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. ఎవరైనా పెన్సిల్ చెక్కి దాంతో బొమ్మలు గీస్తారు. పెన్సిల్ తోటి చెక్కి దాన్ని మామూలుగా బొమ్మలు గీస్తారు, రాస్తారు. కానీ ఆ పెన్సిల్ మొన మీదనే శివుడు తాండవం చేస్తున్నటువంటి ఈ బొమ్మలు గీసిండట. దాదాపు 10 గంటలు పట్టిందట ఆ మొన మీద ఈ నృత్యాన్ని శివతాండవం చెక్కడానికి 10 గంటలు. ఆయన ఓపికకు ఆయన కళా నైపుణ్యానికి మెచ్చుకోవచ్చు. ఆయన అవార్డు ఇచ్చిరని ఏం రాయలే, కానీ ఆయనకు ఇచ్చినా తప్పలేదు. అంటే ఎంత చిన్నగా ఉంటుంది మన కోపం వస్తుంది. ఏదైనా చిన్నది ఏదైనా చేసినా కూడా ఇట్లా అనేస్తాం, కానీ అంత ఓపిక ఉండాలి ఆ మొన మీద ఇట్లా చేయడానికి. అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే.